ఈ లోకము, దాని ఐశ్వర్యాలు, అవి అందించే సుఖభోగాలు అన్నీ మార్పులకి లోనయ్యేవి, అంటే అనిత్యాలు. ఈ అనిత్యమైన ఎప్పుడూ మారుతూ ఉన్నటువంటి ఈ జగత్తు నుంచి, ఈ లోకం నుంచి నీవు శాశ్వత ఆనందాన్ని, ప్రశాంతతను ఈ లోకం నుంచి ఆశించలేవు. కానీ శాశ్వత ఆనందము, ప్రశాంతత ప్రతి ఒక్కరూ అన్వేషిస్తున్నారు. దాన్ని పొందే మార్గం ఏమిటి? ఒక మార్గం ఉంది. అది నేను చెప్తున్నా, జాగ్రత్తగా పట్టుకోండి. సమస్తాన్ని భగవంతునితో నింపేయండి. సమస్తాన్ని భగవంతునితో నింపేయండి. సమస్తము భగవంతునికి చెందినదే కదా. ఆ త్యాగ చింతనతో జీవితం గడిపితే అనాశక్తి జనిస్తుంది. దేనిపైన? ఆస్తిపాస్తులపైన, సంపదలపైన. నీకు ఏవైతే రిసోర్సెస్ నీకు ఏవైతే ఉన్నాయో వాటిపైన అంతా ఇది భగవంతుని ఇచ్ఛ, భగవంతుని కల్పన, భగవంతుని సంకల్పము చేత నాకు ఈ సంపద వచ్చింది, లేకపోతే ఈ దుఃఖము వచ్చింది, ఈ బాధ వచ్చింది, లేకపోతే ఇంకో కష్టము వచ్చింది అని అంతా భగవంతునికే, భగవంతుని వలనే ఇది జరుగుతుంది అని నీవు ఎప్పుడైతే సర్వము భగవంతునికి అర్పితం చేసి, భగవంతుడే దీని కారకుడు, ఎందుకంటే ఈ సకల సృష్టికి అతనే నాథుడు, నా సృష్టికి అతనే నాథుడు, సర్వ జగత్తుకి అతనే నాథుడు, అన్నిటికీ అతనే అయినప్పుడు జరుగుతున్న ప్రతిదీ నా విషయంలో అతని వల్లే జరుగుతుంది. కాబట్టి ఇట్లా మనం సర్వత్రా ఉన్నది ఆయనే, సమస్తము ఆయనకి చెందినదే, మరెవరిది కాదు. అందువల్ల మనకంటూ లభించిన ఐశ్వర్యం పట్ల కూడా ఆశపడకుండా సర్వస్వము భగవంతుడికి చెందిన దానే త్యాగభావనతో ఈ లోకాన్ని అనుభవించండి. ఇది ఒక చక్కటి మార్గం. ఈ మార్గాన్ని మీకు తెలిసిన చాలామంది పెద్దవాళ్ళు అవలంబిస్తూ ఉంటారు. జీవితంలోని మరణంలోనూ, సుఖంలోనూ, దుఃఖంలోనూ, అన్నింట్లోనూ భగవంతుడిని సరిసమానంగా నిండి ఉన్నాడు. ఆయన్నే చూడాలి. మన కల్పనతోనూ అనుమానంతోనూ రూపొందించుకున్న మన లోకాన్ని త్యజించాలి. ఎందుకంటే ఈ అనుమానం అసంపూర్ణమైన అనుభవాన్ని, మిడిమిడి జ్ఞానాన్ని, మన స్వీయ బలహీనతను ఆధారంగా తీసుకున్నది కనుక దీనిని త్యజించాలి. ఈ లోకం మన ఊహతో రూపుదిద్దుకున్న అబద్ధమైన లోకము. దానిని వదిలేయండి. అంతా ఈశ్వరేక్ష. ఆ దేవుడే, నేను నమ్మిన ఆ దేవుడే. మీరు ఏ దేవుని నమ్ముకుంటే ఆ దేవుని పేరుతో, కొంతమంది షిరిడి బాబా నమ్ముకుంటారు, కొంతమంది ఇంకో దేవుని నమ్ముకుంటారు, కొంతమంది వెంకటేశ్వరుని నమ్ముకుంటారు, కొంతమంది శివుని నమ్ముకుంటారు. ఇలా ఎవరు ఏ దేవుని నమ్ముకుంటే ఆ దేవుని కరుణ, ఆ దేవుని ఇచ్ఛ, ఆ దేవుని యొక్క సంకల్పం వలన నేను ఇలాగున్నాను అనుకున్నప్పుడు నీకు దుఃఖం ఎక్కడిది? దేవుడు అంటే స్థిరమైనది, శాశ్వతమైనది, నిత్యమైనది. అక్కడి నుంచి నువ్వు కోరుకుంటున్నావు. అంతేగాని అనిత్యమైన లోకం నుంచి నీ ఆనందాన్ని, శాంతిని కోరుకోవట్లేదుగా. నిత్యమైన దేవుని దగ్గర నుంచే నీవు కోరుకుంటున్నావు. కాబట్టి ఇది చాలా సమంజసంగా ఉంది. ఇదే మంచి పద్ధతి. ఇలా నీవు పరిణితి చెందావు. ధన్యవాదాలు.